టు ఐ న్యూస్ నేను సోనియా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫల్తా అసెంబ్లీ రీపోల్ ఫలితాలు బీజేపీ దూసుకుపోతోంది. మమతా బెనర్జీ మేనరుడు అభిషేక్ బెనర్జీ ప్రభావం ఎక్కువగా ఉన్న డైమండ్ హార్బర్ పరిధిలోని ఈ నియోజకవర్గంలో టీఎంసీకి భారీ షాక్ తగిలింది. 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరిన్ని వివరాలు మా స్పెషల్ స్టోరీలో చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా అత్యంత హాట్ టాపిక్ గా మారిన ఫల్తా అసెంబ్లీ రీపోలింగ్ ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. టీఎంసీకి కంచుకోటగా భావించిన ఈ నియోజకవర్గంలో బీజేపీ భారీ ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతోంది. 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి దేబాంశు పాండా 34,000కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించినట్లు తెలుస్తోంది. ప్రతి రౌండ్లోనూ కమలం పార్టీ ఆధిక్యాన్ని పెంచుకుంటూ ఉండడంతో ఫల్తాలో బీజేపీ విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికకు మరింత ప్రాధాన్యత రావడానికి కారణం ఫల్తా నియోజకవర్గం అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ లోక్సభ పరిధిలో ఉండటమే. దీంతో ఈ ఫలితం టీఎంసీ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయినప్పటికీ ఈవీఎంలో ఆయన పేరు ఉండటంతో ఓటింగ్ కొనసాగింది. ప్రస్తుతం ఆయన 4వ స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఈ రీపోలింగ్ కు కారణమైన ఎన్నికల వివాదాలు కూడా అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈవీఎంల వద్ద అక్రమాలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చింది. భారీ భద్రత మధ్య జరిగిన రీపోల్లో 86% పైగా పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఫల్తాలో కనిపిస్తున్న ట్రెండ్ బెంగాల్లో టీఎంసీ పట్టు సడలుతోందా లేక బీజేపీ మరింత బలపడుతోందా అన్న చర్చకు తెరలేపింది. రాజకీయంగా అభిషేక్ బెనర్జీకి ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారక బీజేపీ మాత్రం దీనిని టీఎంసీ కంచుకోటకున్న సంకేతంగా ప్రచారం చేస్తోంది.